హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. జనవరి 12th, 13th, 14th, 15th అందరికీ సంక్రాంతి ఫెస్టివల్ అయితే సినిమా లవర్స్కి మాత్రం సినిమా ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ 2 లేదా 3 పెద్ద సినిమాలు ఈ పండుగ సీజన్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి థియేటర్స్ దగ్గర క్లాష్ మామూలుగా ఉండట్లేదు. ఎందుకంటే ఈసారి తెలుగులో 4 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రవితేజ గారి ఈగల్ కూడా రిలీజ్ అవ్వాల్సింది, బట్ థియేటర్స్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వల్ల పోస్ట్పోన్ అయిపోయింది. ఇక ఈ సంక్రాంతికి తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయ్యే సినిమాలేంటి, అలాగే ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ అండ్ సిరీస్ ఏంటి అనేవి ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. జనవరి 11th మలయాళం మూవీ అబ్రహం ఓజ్లర్ రిలీజ్ అవుతుంది. యాక్టర్ జయరామ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని అంజాం పాత్ర డైరెక్టర్ మిథున్ మాన్యువల్ డైరెక్ట్ చేశారు. ఇక జనవరి 12th రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుంటే నంబర్ 1 గుంటూరు కారం. ఈ సంక్రాంతికి ఇదే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. కలేజే మూవీ తర్వాత మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పీక్స్లో ఉన్నాయి. అండ్ మహేష్ బాబుని మాస్ రోల్లో చూసి చాలా ఇయర్స్ అవ్వడంతో మహేష్ బాబుని స్క్రీన్ మీద చూడడానికి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నారు. ట్రైలర్ అయితే అంత ఇంప్రెసివ్గా లేదు, బట్ మహేష్ బాబు కొత్తగా ఉన్నాడు. అదొక్కటే మన ఆడియన్స్ని సినిమాకి వెళ్ళేలా చేస్తుంది. చూద్దాం మరి ఈ సినిమా హిట్ కొడుతుందో లేదో. నంబర్ 2 హనుమాన్. తెలుగులో వస్తున్న ఫస్ట్ సూపర్ హీరో మూవీ ఇది. అండ్ జాంబీ రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తేజ సజ్జా మెయిన్ లీడ్గా యాక్ట్ చేశాడు. మీడియం రేంజ్ సినిమా అయిన గుంటూరు కారంకి పోటీగా రిలీజ్ చేస్తుండడంతో అందరూ షాక్లో ఉన్నారు. ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది, అందరికీ నచ్చుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. మరి చూడాలి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. నంబర్ 3 మెరీ క్రిస్మస్. అంధధూన్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ లీడ్ రోల్ ప్లే చేశారు. అసలు ఈ కాంబినేషనే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ట్రైలర్ అయితే యాజ్ యూజువల్గా డిఫరెంట్గానే అనిపిస్తుంది. శ్రీరామ్ రాఘవన్ అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే నమ్మకం కూడా ఉంది. అందులోనూ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ యాక్సెప్ట్ చేశారంటే మూవీ ఖచ్చితంగా బాగుంటుందని అనిపిస్తుంది. ఈ మూవీ హిందీ, తమిళ్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది, చూసేయండి. నంబర్ 4 తమిళ్ మూవీ కెప్టెన్ మిల్లర్. రాకీ, సైన్ కాయిదం లాంటి రా అండ్ రస్టిక్ సినిమాలు తీసిన అరుణ్ మాధేశ్వరన్ ఈ సినిమాకి డైరెక్టర్. ధనుష్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ సినిమా కూడా రా అండ్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. రీసెంట్గానే రిలీజ్ అయిన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ మన తెలుగులో కూడా రిలీజ్ అవ్వాల్సింది, బట్ ఆల్రెడీ తెలుగులో పెద్ద సినిమాలు ఉండడం వల్ల థియేటర్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పోస్ట్పోన్ అయింది. నంబర్ 5 ఐలాన్. శివకార్తికేయన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్కి పోటీగా రిలీజ్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే మన దగ్గర VFX చాలా నార్మల్గా ఉంటుంది. కామన్ ఆడియన్స్ కూడా ఈజీగా తెలిసిపోతుంది అది VFX షాట్ అని. బట్ ఈ ఐలాండ్లో VFX షాట్స్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. మరి ఓవరాల్ మూవీలో కూడా ట్రైలర్లో ఉన్నంత క్వాలిటీగా VFX ఉంటుందా లేదా అనేది చూడాలి. ఈ మూవీ కూడా థియేటర్స్ లేకపోవడంతో తెలుగు రిలీజ్ పోస్ట్పోన్ అయింది. కెప్టెన్ మిల్లర్ అండ్ ఐలాండ్ 2 కూడా 1 వీక్ గ్యాప్ తర్వాత తెలుగులో కూడా వస్తాయని టాక్ అయితే ఉంది. నంబర్ 6 మిషన్ చాప్టర్ 1. అరుణ్ విజయ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీకి బజ్ అయితే పెద్దగా లేదు, బట్ అయినా కూడా కెప్టెన్ మిల్లర్ అండ్ ఐలాండ్కి పోటీగా రిలీజ్ అవుతుంది. మన తెలుగులో ఎలా అయితే క్లాష్ ఉండబోతుందో అలాగే తమిళ్లో కూడా ఉండబోతుంది. మరి చూడాలి ఈ పొంగల్కి తమిళ్లో ఏ మూవీ సక్సెస్ అవుతుందో. ఇందాక చెప్పిన మూవీస్ అన్నీ కూడా జనవరి 12th రిలీజ్ అవుతున్నాయి. ఇక జనవరి 13th వెంకటేష్ యాక్ట్ చేసిన సైంధవ్ రిలీజ్ అవుతుంది. హిట్ మూవీని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను ఈ మూవీకి డైరెక్టర్. అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ యాక్షన్ సినిమాతో వస్తున్నారు. మూవీ ట్రైలర్ అయితే ప్రామిసింగ్గా ఉంది. వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో, కానీ మధ్యలో యాక్షన్ సినిమాలు కూడా చాలానే చేశారు. ఇప్పుడు ఈ సైంధవ్లో రెండింటిని బ్లెండ్ చేసి కొత్త వెంకటేష్ని మనకు ప్రజెంట్ చేయబోతున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఫ్యామిలీ ఎమోషన్ అండ్ యాక్షన్ 2 ఉన్న ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అలాగే జనవరి 14th నాగార్జున యాక్ట్ చేసిన నా సామిరంగా రిలీజ్ అవుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే అన్ని ఎలిమెంట్స్తో తీసిన రూరల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. నాగార్జున గారికి సాలిడ్ హిట్ పడి చాలా రోజులు అవుతుంది, బట్ సంక్రాంతికి రిలీజ్ అయిన నాగార్జున గారి సినిమాలు మోస్ట్లీ సక్సెస్ అయ్యాయి. అండ్ ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ ఇలా చాలా మందే ఉన్నారు. మరి ఈ సినిమా అయినా నాగార్జున గారికి ఒక మంచి హిట్ వస్తుందో లేదో చూడాలి. సంక్రాంతికి లిస్ట్ చాలా పెద్దదే ఉంది. మరి ఈ సంక్రాంతికి ఏ మూవీ విన్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఓటీటీ రిలీజెస్ చూసుకుంటే నంబర్ 1 కిల్లర్ సూప్. మనోజ్ బాజ్పేయి అండ్ కొంకనా సేన్ శర్మ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన థ్రిల్లర్ సిరీస్ ఇది. ఈ సిరీస్ టీజర్ ఎప్పుడో వచ్చింది అండ్ అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కొంతమంది చాలా వెయిట్ చేశారు. రీసెంట్గానే ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ లైక్ మనోజ్ బాజ్పేయి అండ్ కొంకనా సేన్ శర్మ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుంది. ఈ సిరీస్ జనవరి 11th హిందీ, తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 2 కోటబొమ్మాలి PS. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ యాక్ట్ చేశారు. ఈ మూవీ ఆహా వీడియోలో జనవరి 11th స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇంటెన్స్ డ్రామాని థియేటర్స్లో మిస్ అయ్యి ఉంటే ఈ వీకెండ్కి ఆహాలో చూసేయండి. నంబర్ 3 లింగోచా. కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫేమ్ కార్తిక్ రత్నం లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ ఆహా వీడియోలో జనవరి 13th స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్లో చూసిన వాళ్ళు తక్కువే, సో ఇప్పుడు ఓటీటీలో ఎక్కువ మందే వాచ్ చేయొచ్చు.
నంబర్ 4 పంచాయత్ సీజన్ 3. టీవీఎఫ్ ప్రొడ్యూస్ చేసిన పంచాయత్ సీజన్ 1 అండ్ సీజన్ 2కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామందికి ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ సిరీస్. ఈ హిందీ సిరీస్ మళ్ళీ సీజన్ 3తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 15th స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ 2 సీజన్స్ చూడకపోతే వెంటనే చూసేసి ఈ థర్డ్ సీజన్ చూడడానికి రెడీ అయిపోండి. నంబర్ 5 జర్నీ. నా ఆటోగ్రాఫ్ మూవీ తమిళ్ వర్షన్ డైరెక్టర్ అండ్ యాక్టర్ చేరన్ డైరెక్షన్లో వస్తున్న తమిళ్ సిరీస్ ఇది. శరత్ కుమార్, ప్రసన్న, కలైరసన్, దివ్యభారతి లాంటి యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేశారు. ఈ సిరీస్ ఈ జనవరి 12th నుండి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నంబర్ 6 సెవప్పి. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మధ్య డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీస్ కొన్ని రిలీజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ తమిళ్ మూవీస్. ఈ సెవప్పి కూడా ఆహా తమిళ్లో డైరెక్ట్గా రిలీజ్ అవుతున్న తమిళ్ మూవీ. తెలిసిన యాక్టర్స్ లేకపోయినా టీజర్ సింపుల్గా బాగానే ఉంది. ఈ మూవీ కూడా ఈ 12th ఆహా తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 7 అజయ్ గాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ అజయ్ కతుర్వాల్ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తూ తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్లో తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఈ 12th ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీక్ అయితే థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్ ఇవే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.